ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు కొనసాగుతూ ఉంది. మెగా వేలంలో పలువురు ఆటగాళ్లకు షాక్ తగిలింది. భారత ఆటగాళ్లు రహానే, శార్దుల్ ఠాకూర్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, కేఎస్ భరత్ అన్సోల్డ్ గా మిగిలారు. కివీస్ ఆటగాళ్లు కేన్ విలియమ్స్ అలాగే గ్లెన్ ఫిలిప్స్, డారీ మిచెల్ పై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ మార్కో జావెన్స్ కు పంజాబ్ 7 కోట్లు వెచ్చించింది. కృణాల్ పాండ్యాను 5,75,00,000కు ఆర్సీబీ దక్కించుకుంది. నితీష్ రాణాను 4,20,00,000కు రాజస్థాన్ తీసుకుంది. ఇక వాషింగ్టన్ సుందర్ ను 3,20,00,000కు గుజరాత్ దక్కించుకుంది. ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు కొనసాగుతూ ఉంది. మెగా వేలంలో పలువురు ఆటగాళ్లకు షాక్ తగిలింది. భారత ఆటగాళ్లు రహానే, శార్దుల్ ఠాకూర్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, కేఎస్ భరత్ అన్సోల్డ్ గా మిగిలారు. కివీస్ ఆటగాళ్లు కేన్ విలియమ్స్ అలాగే గ్లెన్ ఫిలిప్స్, డారీ మిచెల్ పై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. ఇక సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ మార్కో జాన్సన్ కు పంజాబ్ 7 కోట్లు వెచ్చించింది. కృణాల్ పాండ్యాను 5,75,00,000కు ఆర్సీబీ దక్కించుకుంది. నితీష్ రాణాను 4,20,00,000కు రాజస్థాన్ తీసుకుంది. అలాగే వాషింగ్టన్ సుందరన్ ను 3,20,00,000కు గుజరాత్ దక్కించుకుంది. దీనిపై మరింత సమాచారం స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు ఉన్నారు ఫోన్ లైన్ లో మనతో పాటు. ఆయనతో మాట్లాడదాం. మోహన్ గారు, గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. సో మనం చూస్తున్న రెండో రోజు వేలం కొనసాగుతుంది. కొంతమందికి షాక్ తగిలింది, అంటే అన్సోల్డ్ గా ఉన్నారు భారత ఆటగాళ్లు కూడా. సో మీ అనాలిసిస్ ఏంటండి? అంటే బేస్డ్ ఆన్ పెర్ఫార్మెన్స్ అండి. ఇప్పుడు నువ్వు ఫామ్ లో ఉంటే మేము తీసుకుంటాము, ఫామ్ లో లేకపోతే ఐపీఎల్ వచ్చి ప్రైవేట్ ఫ్రాంచైజ్ టోర్నమెంట్ ఇది. వాళ్ళకి ఆల్రౌండర్స్ కావాలా, నచ్చిన ప్లేయరే వాళ్ళు తీసుకుంటారు. కాంబినేషన్ వైజ్ లో ఏ ప్లేయర్ సూట్ అవుతారో ఆ ప్లేయరే వాళ్ళు తీసుకుంటారు, వేరే ప్లేయర్ ని తీసుకోరు వాళ్ళు. స్టాక్ అవుతే యూ హ్యావ్ టు బి పెర్ఫార్మింగ్ ప్లేయర్ అండ్ ఆల్సో ఆల్రౌండర్. హలో, లెఫ్ట్ తీసుకో. హలో మోహన్ గారు, చెప్పండి. అంటే మనం చూస్తున్న హైయెస్ట్ గా 7 కోట్ల గుడ్ను పంజాబ్ దక్కించుకుంది. దానికి సంబంధించి అంటే అంత వర్త్ అనుకోవచ్చు అసలు అన్ని కోట్లు పెట్టి? డెఫినెట్లీ ఆయన పంజాబ్ కి ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి మోహన్ గారు. ఐపీఎల్ మెగా వేలం రెండో రోజైతే కొనసాగుతూ ఉంది. మెగా వేలంలో పలువురు ఆటగాళ్లకు షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారత ఆటగాళ్లు రహానే, శార్దుల్ ఠాకూర్, అలాగే పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, అలాగే కేఎస్ భరత్ అన్సోల్డ్ గా మిగిలారు. అలాగే అటువైపు కివీస్ ఆటగాళ్లు కేన్ విలియమ్స్, అలాగే గ్లెన్ ఫిలిప్స్, డారీ మిచెల్ గూడును ఫ్రాంచైజీలు వారిపై ఆసక్తి చూపించలేదు. సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి ఆల్రౌండర్ మార్కో జాన్సన్ కు పంజాబ్ 7 కోట్లు వెచ్చించింది. ఇక కృణాల్ పాండ్యాను 5,75,00,000కు ఆర్సీబీ దక్కించుకుంది. నితీష్ రాణాను 4,20,00,000కు రాజస్థాన్ తీసుకుంది. వాషింగ్టన్ సుందరన్ ను 3,20,00,000కు గుజరాత్ దక్కించుకుంది.